యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడును దీన మనసు కలవాడును అని చూసాం. ఎందుకు చూసాము? సాత్వికుడు ఎందుకు? ప్రశ్నించకుండా నీ చిత్తమే జరుగునుగాక అని తండ్రికి ప్రార్థన చేసిండి. ఏ మరణానికి? సిల్వ మరణానికి. ఒకరు నా మీద ఉమ్మి వేసిన నెమ్మదిగా ఉండాలి, ఒకరు నా గడ్డం పరికి వేసినా, ఒకరు చెంప మీద కొట్టినా నేను నెమ్మదిగా ఉండాలి, అన్యాయపు తీర్పు నొందినా నేను నెమ్మదిగా ఉండాలి, కొరడాలతో కొట్టిన, సిల్వకి మరి మేకులతో దిగగొట్టిన, అనరాని మాటలన్నా, అవమానించిన, నిందించిన, ఇన్ని చేసినా కానీ మరి బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన ఉండి న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగింది. దాన్ని సాత్వికం. నేను పరిశుద్ధుడను, నాలో ఏ పాపం లేదు, నేను ఏ తప్పు చేయలేదని యేసుక్రీస్తు ప్రభు ఆర్గ్యూ చేసిండు సిలువ పైన? చేయలే. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు. అయినా కానీ దేవుని యొక్క చిత్తంకి ఆయన లోబడ్డాడు. సో అలా మనం తప్పు చేయకపోయినా దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడో దాన్ని చేసినట్టయితే దాన్ని మనం సాత్వికము అంటాం. యేసుక్రీస్తు ప్రభు ఏదైనా తప్పిదం చేసిండా, పాపం చేసిండా? చేయలే. సో మనం కూడా తప్పిదం చేయకపోయినా, పాపం చేయకపోయినా దేవుడు చెప్పింది చేయాలి. ఒక్క చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి. మరి పై వస్త్రం తీసుకుంటే అంగిని కూడా ఇచ్చేయాలి. మీరు అలా కనుక మనం సాత్వికంతో దేవుని మాట విన్నామనుకోండి, ఎలాగనైతే దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభుని లేపిండో చూడండి, మీ పక్షాన కూడా దేవుడు మరి న్యాయం చేస్తాడు తప్పంటే. ఎలాగనైతే యేసుక్రీస్తు ప్రభుని మృతులలో నుండి లేపి మరి అన్ని నామముల కంటే పైనామం యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చారు. ఇప్పుడు ఈ లోకంలో ఏదైనా నామం ఉంది, పైన ఆకాశం అందే కానీ కింద భూలోకం అందే కానీ, మరి ఆ నామం ఏది? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు లాంటి పరిశుద్ధుడు ఎవ్వడు కూడా చరిత్రలో లేరు, ఇంకా ఉండబోరు కూడా. అలాగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక నామంకి అలా హెచ్చించాడు.